నమస్తే. నా ముందు గజ్జల కాంతం గారు ఉన్నారు. మొన్ననే ఆయనకి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి వచ్చింది. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గాంధీ భవన్లో చాలా అగ్రెసివ్గా, ఒక రకంగా చెప్పాలంటే అగ్రెసివ్కి 10 రెట్లు ఎక్కువగా బూతులతో, పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు ఈ మధ్య. మరి ఎందుకో అర్థం కావట్లేదు, ఎందుకు అంత ఆవేశం వచ్చిందో అర్థం కావట్లేదు. సో ఈ పర్టికులర్ ఈ అంశం మీదనే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నా, కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి. నమస్తే కాంతం గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నా. ఎందుకు అంత ఆవేశం, ఎందుకు అంత పరుష పదజాలంతో బూతులతోని రెచ్చిపోతున్నారు? అంటే ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కూడా మీకు తెలుసు కదా, మీలాంటి వాళ్ళకి. మీరు ఎన్నో దాంట్లో మీరు పనిచేశారు, గట్టిగా నిలబడ్డారు. మరి ఎందుకు ఈ సమయంలో మీరు ఇట్లా మాట్లాడుతున్నారు రోజు? వాస్తవానికి రావు గారు, ఇది చాలా బాధేసింది. ఎందుకంటే గట్టిగా కేటీఆర్ లాగా నేను, మా తండ్రి ఒక లగ్జరీ మెయింటైన్ చేసి ప్రజలను మోసం చేసి నా అయ్య ముఖ్యమంత్రి నా అయ్య పార్టీ పెట్టినాక నేను వచ్చినోని కాదు. నేను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినటువంటి వాడిని. నేను ఇయల్లో వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఇంతో అంత కాదు. మీకు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నేను చెప్పడం కూడా మీకు నాకు టైం రాలేదు, మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ దొరల మీద నేను 15-16 ఏళ్ళ వయసు నుంచి నేను ఉద్యమం తిరుగుబాటు చేసినండి. ఈ తెలంగాణలో ముఖ్యంగా మీరు అంటున్నారు కాబట్టి దీని మీద ఎంత ఎమోషనల్ ఎందుకైనా అంటే, నేను గ్రామంలో నా వయసు 15-16 సంవత్సరాలు నన్ను చంపాలని చూశారు. మిమ్మల్ని చంపాలని? ఏ ఊరు మీది? 50 మంది ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను ఎత్తుకొని పోయితే నక్సల్లకు అన్నం పెడుతున్న పేరు మీద ఎత్తుకొని పోతే అప్పుడు నేను 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నా. ఆ టైంలో అందులో ఉన్న కాబట్టి అప్పుడు నాకు తెలియదు. ఓకే. కానీ నాకు తెలిసిన వరకు నేను ఉన్నాను, కుటుంబంలో ఉన్నాను. అందులో 50 మందిలో వాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు. దాంట్లో నన్ను లిఫ్ట్ చేసుకొని తీసుకుపోయారు. 300 మంది చుట్టుముట్టి లిఫ్ట్ చేసుకొని పోయి చంపేయాలి వీళ్ళందరూ నా రాత్రి అని చెప్పి, ఇదే దొరలు, ఇంకా వేరే వాళ్ళు లేరు, వల్ల ఇదే భూస్వాములు వీళ్ళందరూ కూడా పోతే జగిత్యాల, అప్పుడు పోలీస్ స్టేషన్ జగిత్యాల సిఐ ఎందుకు పాపం ఆయనకు బొక్కాలు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు. రిటైర్మెంట్ కావచ్చు ఆయన. పెద్ద ఆయన తెలుసుకొని అర్జెంటుగా బెటాలియన్ తీసుకొని అర్జెంటుగా మా గ్రామం చుట్టుముట్టి వాళ్ళందరినీ చెదరగొట్టి మమ్మల్ని సేఫ్ ప్లేస్ తీసుకుపోయి కొంతమంది మీద కేసులు పెట్టి వీళ్ళని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకుని వెళ్ళడం. అప్పుడు కాపాడి. ఏ ఊరు? ఆ రోజు నుంచి పెగడపల్లి, నా సొంత గ్రామం పెగడపల్లి. ఏ మండలం? పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా. అంటే అది ముందు కరీంనగర్, ఇప్పుడు జగిత్యాల. ఇది అక్కడ నుండి మొదలైంది. ఆ తర్వాత నేను చదువుకున్న తర్వాత ఇక ఆ టైంలో నేను ఇక తప్పదు, ఈ దొరలు చంపేటట్టున్నారు, ఇక గ్రామాలలో బతికనిష్టట్లేరని చెప్పి ఆనాడు తుపాకీ పెట్టవలసి వచ్చింది. ఆనాడు అడవిలోకి పోవాల్సి వచ్చింది. అడవిలోకి పోయిరా మీరు? 100%. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అడవిలో? 3 years ఉన్నాను. 3 years ఉన్నారు. చదువు బంద్ చేసి వెళ్ళిపోయినాయి. మీరు మాజీ నక్సలైట్ అయితే? అరే తప్పే ఉంది అందులో. నేను నెగిటివ్ చెప్పట్లే, నెగిటివ్ చెప్తాను, పాజిటివ్. ఎవరి మీద? ఈ దొరల మీదని ఎట్టిషక్లు ఎంచుకున్నారు. దళితులను, బీసీలను, సాకలి మంగళలను, వీళ్ళందరినీ ఎట్టిషక్లు ఎంచుకున్నారు. వీళ్ళ భూములు గుంజుకున్నారు. వీళ్ళకు గుడిసె లేకుండా, ఇల్లు లేకుండా చేశారు. ఇళ్ళలో అనేక మందిని తెలంగాణలో. వీళ్ళని ఇప్పుడు కాదు, నాకు అక్కడ కోపం ఇక్కడ వచ్చిందంటే, ఆ రోజు ఈ దొరలు చేసింది ఇంత అంత కాదు, అక్కడ బాధ వేసింది. మళ్ళీ దొరలు అంటే అందరు దొరలు కాదు పాపం, అందులో పేద ప్రజలు, పేదవాళ్ళు దొరలు ఉన్నారు, మధ్యతరగతులు దొరలు ఉన్నారు. పాపం వాళ్ళు ఎవరికి కూడా పేదోళ్లకు, పేద ప్రజలకు నష్టం చేయలేదు. బడా భూస్వాములు. ఈ బడా భూస్వాముల మూలంగా తెలంగాణ పల్లెల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బతకలేని పరిస్థితి. అట్లా అణిచివేతకు గురి చేశారు. వాళ్ళ కళ్ళ ముందట గడపడితే వీడు నక్సలైట్లకు అన్నం పెడుతుందని చెప్పి తీసుకుపోయి చంపేశారు, ఎన్నుకౌంటర్ చేయించారు. దానికి ప్రధాన కారణం ఎవరు? ఈ భూస్వాములు దొరలే కదా. వీళ్ళ దళితులకు, అనగారిన కులాలకు పల్లెల్లో భూమి లేకుండా చేసినోడు ఎవడు? భూస్వాములు కదా. ఆనాడు తిండి లేకుండా చేసింది ఎవరు? ఇండ్లు లేకుండా చేసింది ఎవరు? వీళ్ళే కదా. అందుకోసమే ఆ రోజు మొత్తం నక్సల్స్ తెలంగాణ చుట్టుముట్టి ఈ దొరలను అక్కడి నుంచి తరిమేశారు. తరిమేస్తే వాళ్ళందరూ పట్టణాలకు వచ్చారు. పట్టణాలకు వచ్చిన తర్వాత అసలు సంగతి మీకు తెలియదు. పట్టణాలకు వచ్చిన తర్వాత కేసీఆర్ అప్పుడు టీడీపీలో ఉన్నాడు. ఈ బడా భూస్వాములందరూ కూర్చొని ఒక ప్లాన్ చేశారు. టీఆర్ఎస్ పెట్టడం ఈ తెలంగాణలో ఈ రాష్ట్రంలో
కమ్మలు రెడ్లే పరిపాలిస్తున్నారు అనేది ఈ భూస్వాములకు ఎవరైతే పల్లెల నుంచి వచ్చిన దొరలంతా కూర్చుని ఇక్కడ ఆలోచించారు. అరే ఒక దిక్కు కమ్మలు పరిపాలిస్తున్నారు, ఒక దిక్కు రెడ్లు పరిపాలిస్తున్నారు. అసలు మన సంగతి ఏంటి? మనల్ని నమ్మరు. దళితులు, బీసీలు, ఎస్టీలు ఎవరు నమ్మరు మనల్ని. నమ్మరు అంటే ఏంటి? దానికి ఒకటే తెలంగాణ సెంటిమెంటు. అదే 69 నుంచి ఉద్యమం నడుస్తుంది కాబట్టి కేసీఆర్ తోని పాటు ఒక బడా భూస్వాములు 10 మంది కూర్చొని ఇది ప్లాన్ గీసేసి దీని సెంటిమెంట్ మీద నువ్వు పార్టీ పెట్టు. అసలు సంగతి అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఎవరికి తెలియదు. అసలు సంగతి అక్కడ స్టార్ట్ అయినాక ఇది మనము ఎవడు కూడా ఫస్ట్ దొరని ఎంటర్ కానీ ఎక్కువ భూస్వాములు దొరని ఎంటర్ కానీ ఎక్కువ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మభ్య పెట్టాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు డైరెక్ట్ వాళ్ళతోనే నా దొరలు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీకి రానియరు అని ఒక ప్లాన్ తీసుకొని వాళ్ళప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని 2000 కోట్లు కేసీఆర్ పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టేటప్పుడు కూడా ఒక దొర చుట్టూ లేడు. మరి బాగా చూసుకోండి మీరు, ఎప్పుడన్నా బాగా చూడండి మీరు. దొరలు ఎప్పుడు లేరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బ్రాహ్మణులే ఉన్నారు. ఓకే, పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ పెట్టుకొని ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఏ దొరలను అయితే కాపాడాలని ఆ పార్టీ పెట్టుకున్నాడో 2004లో పోటీకి దిగాడు. 2004 నుంచి తెలంగాణ సెంటిమెంట్ మీదనే 2004 నుంచి పోటీలు దిగారు. 11 మంది గెలుచుకున్నారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2014 వచ్చే వరకు తెలంగాణ ప్రజలందరూ కూడా 2008 నుంచి అసలు ఉద్యమం మొదలైంది. 2008 నుంచి నేను ఉద్యమాలు ఉన్నా. దళిత ఉద్యమాలు చేసి వచ్చినండి. నేను సడన్ గా వచ్చినండి కాదు ఇక్కడ. నేను దళిత ఉద్యమాలు చేసి వచ్చినండి. నేను పేద ప్రజల కోసం ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినండి. 2008 నుంచి 2014 దాకా నిరంతరంగా తెలంగాణ కోసం నాయకత్వం వహించండి. తెలంగాణ ప్రజాసంఘ చైర్మన్ గా పనిచేస్తూ కేసీఆర్ చరిత్ర నాకెందుకు తెలియదు? కేసీఆర్ చరిత్ర నాకెందుకు తెలియదు? కేసీఆర్ అన్నప్పుడు 2008 నుంచి 2014 దాకా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలు అందరూ రెచ్చగొట్టి 4 కోట్ల మందిని రెచ్చగొట్టి వీళ్ళు ప్రజలను మభ్యపెట్టాడు. ఆ సెంటిమెంట్ ఉపయోగించుకున్నాడు. ఒకటి నేను అడుగుతా, మీరు నాకు అంత అగ్రెషన్ ఎందుకు వస్తుంది అని అంటూ, వాళ్ళ కుటుంబంలో ఒక్కడు చనిపోయాడా? లేదు. తెలంగాణ కోసం మీరు చెప్పండి. పోని భూస్వాములల్లా దొరల వాళ్ళ సామాజిక వర్గానికి ఒక్కడన్నా చనిపోతే నాకు చెప్పండి. గజ్జల కాంతం తప్పు అంటే నేను ఒప్పుకుంటా. ఒక్కడు ఎందుకు చనిపోలే? ఎందుకు చనిపోలే? మరి దానికి ఇప్పుడు బూతుల్లో తిట్టాల్సిన చెప్పండి. ఇంత ఇంటలెక్చువల్ గా ఇంత గొప్పగా రెడీ అయినారు, ఇంత గొప్పగా కనిపిస్తున్నారు, ఇన్ని ప్రజా ఉద్యమాలు చేసిన ఇలాంటి వాళ్ళు ఆ లాంగ్వేజ్ ఎందుకు వాడుతారు? ఆ విషయం మీరు ఇప్పుడు అదే ఆడికి వస్తున్నాను నేను. మీరు ఆడికి వస్తూ ఓపికతో వినండి. ఇది 2014 దాకా నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ కడుపు కోత మిగిలిపోయింది. నా కొడుకులు చదువుకొని, నా బిడ్డలు చదువుకొని రేపు ఉద్యోగాలు చేస్తే మా కుటుంబానికి ఉపయోగం ఉంటుంది. నా కుటుంబాన్ని రాస్తారు. నా కొడుకులు చదువుకున్నారు కానీ చదివించిన బిడ్డలందరూ కూడా 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ కోసం నిరంతరంగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి అనేక కష్టాలు అనుభవించుకుంటూ రాత్రి పగలు 2000 నుంచి 2014 దాకా నేను ఉద్యమం చేసినోడిని. దయాకర్ లాంటి వాళ్ళు, పెడమతి రవి లాంటి వాళ్ళు, రాజారాం లాంటి వాళ్ళు, దిలీప్ లాంటి వాళ్ళు, చాలా మంది ఉద్యమకారులు, కోదండ రామ్ లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు, కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, అనేక మంది కష్టపడి ఈ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే మేమంతా నువ్వు పార్టీ పెట్టుకుని ఆ పార్టీ బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని అధికారులకు రావడం కోసం నీ లక్ష్యమే పార్టీ పెట్టేటప్పుడు ఈ రాష్ట్రాన్ని మనం అధికారులకు రావాలనే లక్ష్యంతో నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని ఆ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని నువ్వు పార్టీ పెట్టుకున్నా మేము ప్రజా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. మేము పార్టీలు పెట్టుకుంటాం, మేము కూడా అధికారులకు వస్తాం. కానీ నేను పార్టీలు పెట్టలే. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని ఆ లక్ష్యంతో వస్తే 2008 నుంచి 2014 దాకా ఉద్యమాలు చేస్తే ఆ 2008 నుంచి ఆయన మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ మెంబర్ అయినా ఎంపీ మీరు ఒక్కసారి మీ రికార్డు మొత్తం చూసుకోండి. మీరైతే సీనియర్లు, మీకైతే అన్ని అనుభవాలు ఉన్నాయి. ఒక్కసారి రికార్డు చూసుకోండి. ఒక్కనాడు పార్లమెంట్ లో పోయి తెలంగాణ కావాలని అడిగిన 2009 నుంచి 2014 అది చరిత్ర ఉన్నది. ఆయన పోకపోతే ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసిండు ఒక ఎంపీ, అది కూడా చరిత్ర అది ఉంది కదా. ఇదైతే మీకు క్లారిటీ కదా. వాడట్లే తెలంగాణ తెచ్చినట్టు మీ మీడియా అందరూ కూడా తెలంగాణకు నాయకత్వం, వారి పార్టీకి నాయకత్వం వహించడని చెప్పండి దయచేసి. అంతేనా? టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించండి.
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు అనేక మంది ఉన్నాం. ఇక్కడ గజ్జల కాంతం ఉన్నాడు, అక్కడ దయాకర్ ఉన్నాడు, అక్కడ రాజారాం ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, అక్కడ ప్రేమతి రవి ఉన్నాడు, అక్కడ దిలీప్ ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు కదా. కోదండరామ్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, జయశంకర్ గారు, వీళ్ళందరి పేరు చెప్పకుండా వాడేవాడో దీనికి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించలేదు, టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించడం చెప్పండి. ఇది ఒకటి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంతమంది ప్రాణాలు పోయినా, ఇంతమంది కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే 4 కోట్ల మంది ప్రజలు ఒక రోజు 4 కోట్ల మంది రోడ్డు మీదకి వచ్చి ఈ రాష్ట్రం కావాలని కొట్లాడిన కార్మికులు, కర్షకులు, కూలి చేసుకునేటువంటి వాడు, బుచ్చ పడుకున్నటువంటి వాడు కూడా జై తెలంగాణ రావాల్సింది జేసి పెట్టారు. మరి ఇంతమంది కష్టపడి తెలంగాణ సాధిస్తే ఎవడి పాలైంది తెలంగాణ? తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ వస్తే మా అందరికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మాకు నీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తే అందరం స్వేచ్ఛగా బతుకుతాం అని అంటే, ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యమకాలను అణిసివేసి, ఈ రాష్ట్ర ప్రజలను అణిసివేసి, నోరు తెరిస్తే అరెస్టులు, నోరు తెరిస్తే కేసులు, నోరు తెరిస్తే చంపేయండి. ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ధర్నాలు ఉమ్మడి రాష్ట్రంలో, వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ఆంధ్ర వాళ్ళు కూడా ఏనాడు కూడా ధర్నాలు చేసి, రస్తారోకలు చేస్తే, ఊరేగింపులు చేస్తే ఏనాడు కూడా అక్రమ కేసులు పెట్టలే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత రజాకారుల పరిపాలన గుర్తుకొచ్చింది, నిజాం పరిపాలన గుర్తుకొచ్చింది. ఓకే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపుతావు, మందకృష్ణ మాదిగన అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు పంపుతావు, కోదండంను అరెస్ట్ చేస్తావు, ఉద్యమాలు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తావు, నిర్బంధం ఇస్తావు, ధర్నా చౌకులు మొత్తం క్లోజ్ చేస్తావు, అందరి మీద ఉక్కుపాదం మోపుతావు. ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసాడు. అది ఓగా. ఇవాళ నువ్వు 2014 నీ ఆస్తులు ఎంత? 2014 ముందు నీ ఆస్తులు ఎంత? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఆస్తులు ఎంత? అదొక్కసారి బయటపెట్టు. ఇవాళ అమరవీరుల కుటుంబాలు 1200 మంది కుటుంబాలు ఎప్పుడన్నా ఎక్కడన్నా పోయి వాళ్ళను పరామర్శించాడా? ఏం జరుగుతుంది? మీ కొడుకులు చనిపోయారు కదా, మీ కుటుంబానికి ఎవరన్నా ఆధారణ ఉన్నాడా? ఒక్కనాడు కూడా ఈ కేసీఆర్ అంటుడు, కేటీఆర్ అంటుడు పోయిందా? పోలేదు. ఏనాడన్నా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూర్చునబెట్టి, అయ్యా మీరు కష్టపడితేనే మా అయ్యా ముఖ్యమంత్రి అయ్యిండు, సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది, మరి మీరందరూ కష్టపడితేనే ఇచ్చింది కదా, మీరందరూ రండి, ఒక్కనాడు మీటింగ్ పెట్టాడా? లేదు. ఇంత కష్టాలు, ఇంత నష్టాలు అనుభవించుకుంటూ వచ్చినటువంటి మేమంతా చూడంగానే నువ్వు ఉక్కుపోదం మూపి చంపేసే ప్రయత్నం చేసినావంటే నేరేల ఇష్యూని గుర్తు చేస్తున్నా. నాకెందుకు అంత కోపం? తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అట్లా జరగలే. తెలంగాణ వచ్చిన తర్వాత నేరేల్లో సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ, కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ, అది 100,000 లారీలు, ఇసుక దందా. కేటీఆర్ 1000 కోట్లు సంపాదించాడు దాంట్లో. మొత్తం లారీలను కదిలిస్తే నేరేళ్ళ గ్రామాల నుంచి వెళ్ళిపోతాయి లారీలన్నీ. ఆ లారీలన్నీ ఎవరై? కేటీఆర్కి సంబంధించిన వాళ్ళే. లారీల కింద పడి చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు లారీల కింద పడి చనిపోతే ఆ నేరేళ్ల బాధ్యులు అందరూ కలిసి, తల్లిదండ్రులు అందరూ కలిసి, అయ్యా మీ లారీల మూలంగా మా పిల్లలు చనిపోయిండ్రు, ఎందుకైనా ధర్నా చేసినందుకు రోడ్డు మీద వాళ్ళందరినీ అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి భార్యలకు, సంసారాలకు పనికి రాకుండా తొక్కిచ్చారు పోలీసులతో. ఏమయ్యా, ఓ దిక్కు పిల్లలు చనిపోయి బాధపడి ఏడిసి ధర్నా చేస్తే వాళ్ళ తండ్రులను తీసుకొని పోయి నీవు రోకల్ బండ్లకి ఇచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించేసి వాళ్ళను సంసారాలకు పనికి రాకుండా, పని చేసుకోకుండా చేసినమంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన జరిగింది. అది ఓడు. ఇలా రాష్ట్రం 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. 3 లక్షల కోట్లు దోసుకున్నాడు. రాష్ట్రం తెలంగాణ ప్రజలు 3 లక్షల కోట్లు దోసుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ డబ్బంతా? ఈ డబ్బంతా ఎక్కడ పెట్టావు? అమెరికాలో 40,000 కోట్లు పెట్టి ఒక కంపెనీ పెట్టాడు ఎవరు? కేటీఆర్. అది బీనాన్ పేరు మీద. అక్కడ నువ్వు అమెరికా ఏం పని? 6 నెలలకు ఆడేందుకు ఒకసారి అన్ని అవుతాయి అంటున్నా, కేసులు అవన్నీ వస్తాయి. తొందర పడకండి, ఎందుకంటే వస్తాయి. అదే దుబాయ్ లో ఇదే కేటీఆర్ 25,000 కోట్లు పెట్టి అక్కడ కంపెనీలో పార్ట్నర్ ఉన్నాడు. అక్కడ ఆధారాలు ఉన్నాయి, తెప్పిస్తాము. అవన్నీ తొందర పడకండి. లండన్ లో ఈయన పెట్టిన
అలా పనిచేసే వాళ్ళ రిపోర్ట్ ఇదంతా. నేను వట్టిగా ఎవరు రోడ్డు పంట వెళ్ళి చెప్తే విన్నోని కాదు. వీళ్ళ దాంట్లో ఎవరైతే ఏ కంపెనీలో అయితే పెట్టాడో ఆ కంపెనీలో పెట్టినటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. ఓకే, వీళ్ళ లండన్ లో పెట్టిండు, ఆడ 20,000 కోట్లు పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చింది డబ్బంతా? ఈ డబ్బంతా ఎక్కడి నుండి? ఏం బిజినెస్ చేశావు? మీ 2001 నుండి 2014 దాకా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబం ఏం బిజినెస్ చేస్తే అంత డబ్బు వచ్చింది? అది చెప్పండి, ప్రజలకు చెప్పండి. నేను అగ్రెసివ్ అది కాను, నువ్వు ప్రజలకు చెప్పు మీకు ఎక్కడి నుండి వచ్చింది. మరి అంతకుముందు డబ్బు ఇది. ఇప్పుడు మీరు అన్న మాటలు మీరు కట్టుబడి ఉన్నారా? 100%. అంతేనా? 100% తీసుకోవాలి కదా. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. బూతులు నా ప్రాణం ఉన్నంత వరకు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అది నేను అది ఒప్పుకొని మళ్ళీ అంటనే ఉంటాను. 100%. ఇంకా ఎపిసోడ్ ఉంది, ఇదితో ముగించింది అనుకుంటున్నాను, అయిపోయింది అనుకుంటున్నాను. ప్రసక్తే లేదు, ఇంకా చాలా ఎపిసోడ్ ఉంది. 100% అది తెలంగాణ ప్రజలకు. ఒకవేళ గాలంటి పిరికి పందని అయితే వీళ్ళు చంపుతారన్నప్పుడు ఎప్పుడో చచ్చిపోతున్నారు. పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేస్తారని తీసుకుపోయారు. కేసులు పెడతారు కదా మీరు ఇట్లా మాట్లాడితే. కేసులు పెట్టి ఎవరి మీద? మీ మీద. కొత్తగానే ఏం కేసులు? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయ్యో నాకు తెలియదు. అన్పార్లమెంటరీ నేను మాట్లాడినా కదా. ఆ కేటీఆర్ కేసీఆర్ ఇవన్నీ నేను చెప్తున్నా, ఊరికే మాట్లాడితే అవిటికి వస్తున్నా. వీళ్ళు ఇక్కడ ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది? హరీష్ రావు సింగపూర్ లో. అందరు సంపాదించారు, వాళ్ళు సంపాదించారు సార్. అందరు సంపాదించారు, వాళ్ళు సంపాదించారు. ఒక్క నిమిషం. హరీష్ రావు 25,000 కోట్లు సింగపూర్ లో పెట్టాడు. అక్కడ కంపెనీ పెట్టాడు. 6 నెలలకు ఒకసారి సింగపూర్ వేస్తాడు. ఫ్లైట్ టికెట్లతో సహా నేను చూపిస్తాను. మీరు ఎందుకు టికెట్లతో సహా అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. తొందరపడకండి. ఆయన ఎప్పుడెప్పుడు సింగపూర్కి ఏం పని అండి? అంతకుముందు 2014 ముందు పోలేదు సింగపూర్ ఫ్యామిలీ విజిటింగ్. ఎందుకు అంతకుముందు ఎందుకు పోలేదు అంటున్నా. ఇప్పుడు గజ్జల కాంతం ఢిల్లీ పోతున్నాడు, గజ్జల కాంతం గోవా పోతున్నాడు, గజ్జల కాంతం బెంగళూరు పోయాడు, గజ్జల కాంతం ముంబై పోయాడు. నేను 2008 నుంచే పోతున్నా. గజలకాంతం కొత్తగా ఏదో మహిళా కవితను కూడా తిరుగుతున్నారు మీరు. అదేనండి చెప్తున్నా. ఇవన్నీ ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయి? హైదరాబాద్ చుట్టూ ఈ ధరణి ఎందుకు తీసుకొచ్చాడండి? ధరణి ఎందుకు తీసుకొచ్చాడు? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి. ఆ నిజాం వంశస్థులకు సంబంధించిన ఏదైతే 30,000 ఎకరాల భూమి ఉన్నదో దాన్ని మొత్తం దానికోసమే ధరణి తీసుకొచ్చాడు ఈయన. ఆ ధరణి తీసుకొచ్చి ఆ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కవిత బినామీ. ఎక్కడిదా భూమి ఎంత? అంతకుముందు మీ ఆస్తులు ఎంత? మీ బినామీల పేర్లు పెట్టుకుని హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పండి. తర్వాత ఇదే కేసీఆర్ దగ్గర ఫామ్ హౌస్ ఉన్నది కదా 60 ఎకరాల భూమి. ఎప్పుడు నేను పోయినండి 60 ఎకరాల భూమి 2012లో. ఇలా 600 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింది అది? ఫామ్ హౌస్. కేటీఆర్ కు అంతకుముందు ఫామ్ హౌస్. తీసుకోండి, మీరు గవర్నమెంట్ లో మీరు ఉన్నారు, తీసుకోండి. ఇప్పుడు మాకెందుకు చేతనైతే లేదు. ఓపిక పట్టండి, విచారణ జరుగుతుంది. అయిపోయింది, ఇంకా కొంచెం టైం ఉన్నది. టైం ఏసీ లోపలికి నుంచి బయటికి రారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. మీరు కూడా ఇవాళ కేటీఆర్ కు ఫామ్ హౌస్ 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? అంతకు ముందు లేదే. మరి ఈ ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది కేటీఆర్ కు? అదే కవితమ్మకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? బంజారా హిల్స్ లో 150 కోట్లతో ఇల్లు కట్టింది. ఎక్కడి నుండి వచ్చింది? దాంట్లో ఆమె తాగే కప్పు కూడా ఇక్కడిది కాదు, ఆస్ట్రేలియాది. ఇప్పుడు మీరు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ చేసి ఉంటే, ఈ బూతులు మాట్లాడంటే మిమ్మల్ని ఉరికంబం ఎక్కించుకోలేము. కాబట్టి ఆయన ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటున్నా. ఇవాళ కేటీఆర్ అక్కడ ఇల్లు కట్టిండు 5 అంతస్తులు, 500 కోట్లతో కట్టినావు. అందులో ఒక చిన్న టీ కప్పు కూడా, స్టూల్ కూడా ఇక్కడిది కాదు, అంత బయట దేశం నుంచి తెప్పించాడు. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నా. అది ప్రజలకు చెప్పాలి కదా ఎక్కడి నుండి వచ్చింది. ఓపెన్ కనిపిస్తున్నది కరప్షన్ అని అన్నది కదా. డౌట్ ఏమంటే ఎవరి సొమ్మది? తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజల శ్రమ. అవును. ప్రభుత్వాన్ని మొత్తం దివాళ్ళు ఇచ్చారు, ప్రభుత్వాన్ని దోసుకున్నారు, ప్రజలను దోసుకున్నారు. ఇంత దోపిడీ జరుగుతుంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఇంత కష్టపడి ఉద్యమాలు పోరాటాలు చేసి వచ్చినోడిగా, మరి నిన్ను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారండి? చెప్పేది తినండి. ఇంత దోపిడీ జరిగింది కదా, ఇంత దోపిడీ జరగంగా కూడా ఎవరు మాట్లాడకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. 70,000 కోట్లు అంచనా. ఏమైనా ఆధారాలు బ్యాగులు ఏమైనా ఉంటే 2-3 ఏమైనా చూపిస్తే నేను చెప్తాను, చూపిస్తాను. అవన్నీ మీకు ముందు బ్యాగులు ఏమున్నాయి? నా బ్యాగులు ఏమి లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో మీకు కూడా తెలుసు. అది మనం రోజు మాట్లాడతాం. 70,000 కోట్లు 150,000 కోట్లు పెంచాడు, 80,000 కోట్లు దోశాడు. ఇలా ఫోన్ టాపింగ్ ఉంది. 40,000 మందిని ఫోన్ టాపింగ్ చేస్తారా?
చేస్తారా? చేయొద్దు, చేసి దానికి నేను నిబంధనలు ఉన్నాయి కదా. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఒకవేళ ఈ దేశానికో రాష్ట్రానికో నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది, దేశ ప్రజలకు నష్టం జరుగుతుందంటే అప్పుడు వీళ్ళు కమిటీ ఉంటుంది. ఓకే, అది నిఘా వర్గాలు ఉంటాయి, అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. దాని ఆధారంగా దేశ పార్లమెంట్ అంటే కేంద్ర హోంశాఖ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈయనకన్నా ముందే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. దాన్ని బట్టి ఖచ్చితంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది, రాష్ట్రాలకు దేశానికి నష్టం జరిగే ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. దానికి అనేక నిబంధనలు ఉన్నాయి. కానీ అవన్నిటిని తుంగలో దొక్కి కేసీఆర్ ఎవరెవరు చేసిండు? ప్రభాకర్ రావు కాంగ్రెస్ రాష్ట్ర లీడర్లు ఎందుకు అవుతుంది? 650 మంది కాంగ్రెస్ వాళ్ళవి, ఇతర పార్టీల వాళ్ళవి, రఘునందన్ రావుది, ఈటల రాజేందర్ది, మొత్తం టోటల్ గా ఆల్ పార్టీస్ వాళ్ళవి చేశాడు. అక్కడితో అయ్యిండా? వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళవి, హీరోలై, హీరోయిన్లై, వీళ్ళు కాంట్రాక్ట్లీ, బిల్డర్స్, హీరోలో ఏమో డబ్బులు వసూలు చేయాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు. బిల్డర్లై, కాంట్రాక్ట్లై, గోల్డ్ అది బంగారు షాప్ వాళ్ళై, బిజినెస్ వాళ్ళై, రాష్ట్రంలో ఎవడెవడు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు, చార్మినార్లో ఎవడు చేస్తున్నాడు, ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎవడు చేస్తున్నాడు, అందరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి 50 కోట్లు 100 కోట్లు అందరి దగ్గర వసూలు చేశాడు. తర్వాత సినిమా హీరోయిన్లు వాళ్ళను సొంతగా వాళ్ళు వ్యక్తిగత ఎన్నో ఉంటాయి కదా, అవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకున్నాడు. అంటే కేటీఆర్ ఇంత దుర్మార్గం ఎవరు చెప్పిరండి ఇది? మరి మీకు ఎవరైనా వచ్చి చెప్పిరా? అది ఎట్లా మీరు ఎండార్స్ చేస్తారు మీరు ఇది జరిగిందని? ఇది జరిగిందని ఇవన్నీ చెప్పన్నా కానీ రవి గారు బాగుండదు. నేను చెప్పుడు మొదలైతే నేను గజ్జలకాంతం మాట్లాడుతున్నాడు అంటే వాస్తవాలే మాట్లాడుతాడు. గజ్జలకాంతం దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు, ఉత్తగానే అరుస్తున్నాడు అని అనుకుంటున్నారు కొంతమంది. అనుకుంటే మరి నేను మొదలు బయట పెడితే బాగుండదు, వాళ్ళు ఉరిపెట్టుకుని సావాలి. అది కాదు, ఎంతమందిని బెదిరించాడు. 820 షోటు అపార్ట్మెంట్, అది ఎవడు పడతాడు ఓడడానికి. ఎక్కడది? పార్క్ ఎత్తులు 828. జీవన్ రెడ్డి అనేటోడు బ్రోకర్, ఆర్మూర్ జీవన్ రెడ్డి. మొత్తం అంతా ఉంది. ఎపిసోడ్ మొన్నటిదాంతో కాలే, ప్రెస్ మీట్ తో ఉంది, ఇంకా బాగున్నాయి. అవి మొత్తం బయటకు తీస్తారు ప్రూఫ్ తో సహా. సిసి కెమెరాలు కానీ వీడియోలు కానీ. ఎందుకు సిసి కెమెరాలు ఎక్కడ మీరు నన్ను అడగండి. అది పార్క్ అయితే చిన్న హోటల్ కాదు కదా, మరి దాంట్లో సిసి కెమెరాలు ఉండే? నాకు అర్థం కాలేదు మీరు అనేది. అన్న అయితే ఉంటాయి కదా మీ దగ్గర. ఇప్పుడు పని చేయమనండి, హరీష్ రావుని తప్పని ఖండించమనండి, హరీష్ రావు గారిని తప్పని ఖండించమనండి. గంతే. నేనేం సంబంధం ఉంటుంది దానికి? ఏం హరీష్ రావు గారు ఒక విషయంలో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది కదా. పోయి తండ్రికి కేసీఆర్ కి చెప్పిండు కదా, ఏమని మన బామ్మది కేటీఆర్ ఇట్లా చేస్తున్నాడు, ఇది తప్పు అని చెప్పిండు కదా. చెప్తేనే అప్పుడు గొడవ అయింది కదా ఇంట్లో కుటుంబంలో. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు మీరు ఎందుకు ఆయన తప్పు అని ఖండించమనండి. ఇది హరీష్ రావును వాళ్ళ బాబు అమ్మడుదని నేను తప్పు అంటే నా మీద కేసు పెట్టుకోనండి. మీరు అంటున్నారు కదా, నా మీద కేసు పెట్టుకోనండి, కేసు పెట్టుకోనండి. కేటీఆర్ అంటోడు నాకన్నా సీనియర్ కాదు, నేను ఉద్యమాల నుంచి వచ్చినోడిని. ఆయనకి అయ్యా ముఖ్యమంత్రి అయిన కొట్టి మంత్రి పదవి ఇచ్చిండు, అంతవరకే కదప్ప. అది పెద్ద తోపుగాడు కాదు, లేకుంటే నాకన్నా సీనియర్ కాదు. నేను ప్రజల కోసం. మీ నాయకులు మిమ్మల్ని ఇట్లనే మాట్లాడమంటున్నారా? మా నాయకులు కాదు, ఈయనలో మా నాయకులు మాట్లాడేటప్పుడు మా ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడుతున్నాడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడుతున్నాడు, మా కాంగ్రెస్ పార్టీని ఎట్లా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓ లుచ్చా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓ లంగా పార్టీ. వాడు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈలో తెలంగాణలో వర్గీకరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంతో అసెంబ్లీ తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు అంటే వీళ్ళు మోసం చేసి జగన్ అంటుండే మీ ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి మరి అట్లా అనొచ్చా? మీరే అంటున్నారు కదా, అట్లా అనొచ్చా? ఇష్టం వచ్చిన బూతు మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు? మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నప్పుడు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చినందుకే కదా ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఎట్లా మాట్లాడుతావు అంటున్నా. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఒకవేళ తెలంగాణ
ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదివా అని చెప్పు నాకు. అది కాపోదువే నువ్వు అది కూడా గౌరవం లేకుండా తిండి అసలు లెక్క పెడతావా? మా సోనియా గాంధీ అమ్మ పార్టీని మా కాంగ్రెస్ రిపీట్ అవుతూనే ఉంటది మీది. ఇది పద్ధతి కాగదు, మీ మాట లాగవు. ఆయన మీరు ఒక్కటి గారు ఆయన ఆప్తే మీరు ఆపుతారా? మా ముఖ్యమంత్రి గారిని ఏమని మాట్లాడే మీరు చెప్పండి. మీ మీడియాలో ఉన్నది కదా, మీరైతే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రం గురించి అయితే చాలా మాట్లాడుతున్నారు. మీరు అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడుతున్నారు. అన్ని విషయాలు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు, మా ప్రభుత్వం కూడా గమనిస్తుంది. మీరు మాట్లాడే మాటలు అన్ని కూడా ఆలోచన చేస్తుంది. నువ్వు వాస్తవాలే మాట్లాడుతున్నాను, మేము అందరం నోరు మూసుకొని ఉంటున్నాం. ఎందుకంటే రాఘు గారు మాట్లాడుతున్నట్టే వాస్తవాలు మాట్లాడుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది అందరికి. ఒక్కటి మా ముఖ్యమంత్రి గారిని ఏమని మాట్లాడుతాడు? ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు. మరి వాడు కూడా మీరు అడగాలి కదా, నువ్వు చదువుకున్న వాడివి, మాజీ మంత్రివి, ఎమ్మెల్యేవు, అరే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లాది? ఇష్టం వచ్చినట్టు నోటికి ఎన్ని బూతులు అన్ని బూతులు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడొచ్చు, బీసీలను మాట్లాడొచ్చు, ఎస్సీలను మాట్లాడొచ్చు, ఎస్టీలను మాట్లాడొచ్చు, ఒక మేము మాత్రం మాట్లాడకూడదు. అంటే మేము బానిసలం అనుకుంటున్నావా? పండబెట్టి తొక్కుతాం నా కొడుకులారా, తమాషాలు చేస్తే జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మేము పడాలి, మేము మాట్లాడితే నువ్వు పడవా? ఏమనుకుంటున్నావు నువ్వు? తమాషాలు అయ్యింది అంటే నువ్వు మాట్లాడితే ఏదని వెళ్తుందా? ఏమనుకుంటున్నావు నువ్వు? మాట్లాడే ముందు నువ్వు మాట్లాడు మానుకో. నాకు కూడా సంస్కరణ తెలుసు, నేను కూడా చదువుకున్న వాడిని, నేను కూడా ఉద్యమాలు చేసిన వాడిని, పోరాటాలు చేసిన వాడిని. గౌరవించడం ఏందో తెలుసు నాకు. ఈ దేశ ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, ఈ రాష్ట్ర ప్రజలను, ప్రతి పని చేసుకున్నట్టు కూలీ చేసుకునే అన్నను కూడా గౌరవించడం నాకు తెలుసు. ఆ గౌరవం నాకు తెలుసు. కానీ ఇదంతా కోపం ఆగలేక ఈ కష్టాలు, ఈ నష్టాలు వీళ్ళ ద్వారా అనుభవించడం కాక, అరే ఇంత రాష్ట్రాన్ని దోసుకున్నారు, నా రాష్ట్ర ప్రజలు దోసుకున్నారని ఆలోచనతో నేను మాట్లాడిన తప్ప వేరే ఉద్దేశం కాదు. రెండోది మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం ఇంకా నేను తట్టుకోలేకపోయినా, కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చింది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ కాంతం గారు. సో ఇది గజ్జల కాంతంతో స్పెషల్ ఇంటర్వ్యూ, అది ఆయన ఆవేదన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.